శ్రీవల్లి ప్లాన్ని తిప్పికొట్టి కామాక్షితో నిజం బయట పెట్టించిన ప్రేమ నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లి ప్లాన్ని ఎలా తిప్పికొట్టారు? కామాక్షితో నిజం బయట పెట్టించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా పెళ్లి చూపులు క్యాన్సిల్ చేయాలని ఎంతగానో తాపత్రయపడి వాళ్ళ ఎనర్జీనంతా కూడా కూడగట్టుకుని ఒక చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా పెళ్లి కొడుకు తండ్రికి చెవుడు అన్న విషయం తెలియక మొత్తం విషయం చెప్పినా చివరికి చెవిటోడు అన్న విషయం తెలిసి మళ్ళీ స్టార్ట్ చేద్దామనుకునేసరికి ఇంకా ప్రేమ ధీరజులు రావడం చూసి వీళ్ళు తప్పుకుంటారు. వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చేస్తారు. ఇంకా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా భాగ్యానికి ఆలోచనలకి కొరత. ఏదైనా మంచి చేయాలంటే వెనకాడాలి కానీ చెడు చేయడానికి వెనకాడదు కదా. కామాక్షి అనేసరికి కామాక్షి దగ్గరికి పరుగులు పెడుతుంది. ఇంకా శ్రీవల్లి అయితే పరుగులు పెట్టి అక్కడ నీ చెల్లెలకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు, నీకు నగలు పట్టు చీరలు ఏమీ ఇవ్వలేదు అంటూ నానా ఎక్కువ ఎక్కించి చెత్తా చెదారం తన బుర్రలోకి ఎక్కించి కామాక్షిని తీసుకుని కాస్త బయలుదేరి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసేసరికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఏంటి నాన్న ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏంటి పెద్దమ్మ ఏమైంది అని చెప్పనేసరికి చెల్లికి పెళ్లి చూపులు అన్న విషయం నాకెందుకు చెప్పలేదు నాన్న అని చెప్పాను కానీ ఈ అమ్మాయి ఎవరండి అని చెప్పనేసరికి మా పెద్దమ్మాయి అని చెప్పాను కానీ అవునండి వీళ్ళ పెద్ద కూతుర్ని, అందరికంటే ముందు పుట్టాను, అందరికంటే లాస్ట్ పుట్టిన దానికి పెళ్లి చూపులు అయితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పనేసరికి అక్క ఏంటక్క ఏంటి గొడవ, చెల్లికి పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వేంటక్క అని చెప్పనేసరికి ఏంట్రా ఈ అక్కను పట్టించుకోవాల్సిన అవసరం లేదా, పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోతే ఈ అక్కను పట్టించుకోరా అని చెప్పాను కానీ అది కాదు వదిన, అక్కడ అమూల్యకు పెళ్లి చూపులు జరుగుతుంటే ఏంటి నీ హడావిడి అని చెప్పాను కానీ మీరు బాగా నాటకాలు ఆడారు, ₹1 నాకు కట్నం ఆడపడుచు కట్నం ఇవ్వకుండా మీరు ఎంత పెద్ద నాటకం ఆడతారని అనుకోలేదు, నన్ను పిలిస్తే నాకు ఏదైనా పెట్టాలని చెప్పి నన్ను పిలవద్దని చెప్పారు కదా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన, నిన్ను పిలవద్దని మేమెందుకు చెప్తాము, పెళ్లి చూపులే కదా నువ్వు కొంచెం బిజీగా ఉంటావు కదా ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడము అని పిలవలేదు, అంతేగాని వేరే ఉద్దేశం ఏం కాదు వదిన, నువ్వు ఇలా రా అని చెప్పనేసరికి పెద్దమ్మాయి కొంచెం సైలెంట్గా ఉండు, పెళ్లి చూపులు అయిన తర్వాత మాట్లాడుకుందాం అనగానే పెళ్లి చూపులు అయిన తర్వాత మాట్లాడుకోవడం ఏంటి ఇప్పుడే తేల్చాలి అనగానే పెద్దమ్మాయి సైలెంట్గా ఉంటావా ఉండవా అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఇలా చేస్తున్నారు అంటే ఈ పెద్ద కూతురి మీద ప్రేమ లేదా అంటూ మాట్లాడడంతో ఏంటి పెద్దమ్మాయి గొడవ చేయడానికి వచ్చావా ఏంటి, నీ చెల్లి పెళ్లి చూపులకి నిన్ను పిలవలేదు, సరే ఇప్పుడు వచ్చావు కదా ఇంకెందుకు గొడవ చేస్తావు, పెళ్లి చూపులు అయిన తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను కదా కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ సైలెంట్గా ఉండమన్నానా అంటూ గట్టి కేక వేసేసరికి సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి అచ్చిబాబో ఏంటిది ఈవిడ గారు వచ్చి పెళ్లి చూపులు ఆపేస్తుంది, గొడవ చేసేస్తుందని నేను పనిగట్టుకుని పరుగులు పెట్టుకుంటూ మరి వెళ్ళి పిలుచుకుని వచ్చినందుకు గాను ఈవిడ గారి సైలెంట్గా ఇక్కడ నిలబడిపోయింది ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే ఏంటొదినా సైలెంట్గా ఉన్నావు గొడవ పెట్టు అని చెప్పాను కానీ నాన్న అని చెప్పాను కానీ పెద్దమ్మాయి సైలెంట్గా ఉండు మాట్లాడుతున్నానా ఎందుకు గొడవ చేస్తావు, వెళ్ళి చెల్లాయిని తీసుకురా అని చెప్పనేసరికి ఇంకే లోపలికి వెళ్ళి అమూల్యను కాస్త తీసుకొచ్చేసరికి నువ్వు అదృష్టవంతురాలువే, ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఎంతో అదృష్టవంతురాలువి అని చెప్పాను కానీ నేనేం చేశానక్క అని చెప్పాను కానీ వీళ్ళు పెళ్ళైతే పట్టించుకోరు అంటూ మాట్లాడేసరికి వదిన ఏం మాటలు వదినవి, పెళ్ళైతే ఎందుకు పట్టించుకోరు, అస్తమాను నువ్వు వస్తూనే ఉంటావు కదా వదిన, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటావు, నువ్వు అలా మాట్లాడక వదినా, అమూల్య అవేమీ పట్టించుకోకు, మీ అక్క ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతుంది అనగాని ఏంటి మరదళ్ళ కదా అని ఊరుకుంటుంటే నేను మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నానా అని చెప్పాను కానీ ఏంటి పెద్దమ్మ ఏంటి గొడవ, నువ్వు సైలెంట్గా ఉంటావా కామాక్షి అంటూ ఇంకా ఇటు వేదవతి అటు రామరాజు ఇద్దరు కూడా అనేసరికి ఏంటండి మీ పెద్దమ్మాయి అలా గొడవ చేస్తుంది, మీ పెద్దమ్మాయిలాగే మీ చిన్నమ్మాయి కూడా ఇలాగే నోరించుకుని మా పిల్లోడి మీద పడిపోతుందా ఏంటి అని చెప్పనేసరికి కాదండి
తను అత్తవారింట్లో ఏమీ మాట్లాడదు. పుట్టిల్లు కదా, ఏదో స్వేచ్ఛ కొలిది మాట్లాడుతుందంతే. మా చిన్నమ్మాయి అలా కాదు, చాలా సైలెంట్. అసలు ఎక్కువ తక్కువగా ఏం మాట్లాడదు. పెద్దమ్మాయి కొంచెం సైలెంట్గా ఉండు, అమ్మ ప్రేమ నర్మద తను కొంచెం లోపలికి తీసుకువెళ్ళండి అనగానే, లేదు నాన్న నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడే నిలబడుతుంది. నిలబడేసరికి కట్నం ఎంత ఏంటి అనగానే, ఇంత అనగానే, నాకేమో అంత కట్నం ఇచ్చి నా చెల్లెలకి ఎంత కట్నం ఇస్తారా, నేను ఒప్పుకోను, నా చెల్లెలకి నాకులాగే కట్నం ఇవ్వాలి అని చెప్పనేసరికి, ఏంటండి ఈ అమ్మాయి ప్రతిదానికి గొడవ పడుతుంది అని చెప్పాను. కానీ కట్న కానుకలు మీకు ఏ లోటుపాట్లు ఉండవు, ఏం కావాలన్నా మాకు చెప్పండి, వెనక ముందు ఆలోచించను. నా కూతురు ఉన్నది చివరగా ఉన్నది ఈ ఒక్కగానొక్క కూతురే, చివరికి దీనికే పెళ్లి చేసి పంపించాలి. నా 3 కొడుకులు నాకు అందొచ్చారు, నాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పి మాట్లాడేసరికి, మాకు కట్నం అది ఏమీ వద్దండి, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ పిల్లకి మాత్రం బంగారం పెట్టుకోండి, అల్లుడికి ఏమైనా పెట్టాలి అనుకుంటే పెట్టండి, మాకేమీ అభ్యంతరం లేదు, అది రివాజు కూడా కాదు, పెట్టడం పెట్టకపోవడం మీ ఇష్టం, మాకు కేవలం మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపించండి చాలు, మా ఇంట్లో మనిషిలా కలిసిపోవాలి, మాకు ఆడపిల్లలు లేరు, ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకునే మేము చూసుకుంటాము, కూతురైనా కోడలైనా మీ అమ్మాయి అవుతుంది, మీ అమ్మాయికి ఇక్కడ ఎలా ఉందో తెలియదు కానీ మా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాము, ఏ లోటు ఉండదు అంటూ మాట్లాడేసరికి, సరేనండి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో ఒకసారి కనుక్కోండి అని చెప్పాను. కానీ అమ్మ అమూల్య అబ్బాయి నచ్చాడా అని చెప్పనేసరికి, మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పనేసరికి, మా అమ్మాయి నా ఇష్టానికి బాగా విలువనిస్తుందండి, మా అమ్మాయి మా ఇష్టాలు కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోదు అని చెప్పాను. కానీ మంచిది రామరాజు గారు, అయితే ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాము అనగానే, పంతులు గారు వచ్చారు కదా, పంతులు గారితో మాట్లాడి మంచి రోజు చూసి మీకు కబురు చెప్తాను అని చెప్పాను. కానీ అలాగే వెళ్ళొస్తాం పెద్దమ్మాయి అని, పెద్ద కోడలా అని చెప్పనేసరికి, అలాగే అని చెప్పి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా నట్టింట్లో కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది కామాక్షి. నాకు అన్యాయం చేశారు, నాకొక్క మాట కూడా చెప్పలేదు, పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అంటూ నట్టింట్లో కూర్చుని మొదలు పెట్టేస్తుంది. ఏంటమ్మా ఏంటి నీ గొడవ, అసలు మీ చెల్లెలకి పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న విషయం నీకెవరు చెప్పారు అని చెప్పాను. కానీ నాకు చెప్పకపోతే తెలియదా ఏంటి, కాకి వచ్చి మా ఇంటి మీద వాలి కావు కావు అంటూ నాకు చెప్పింది, నాకు కాకి భాష వచ్చులే అని చెప్పాను. కానీ నాకు తెలుసు నీకు కాకి భాష కూడా వచ్చని అంటూ ధీరజ్ మాట్లాడేసరికి, చూసారా నాన్న తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పనేసరికి, చిన్నోడా నువ్వు సైలెంట్గా ఉండి, ఏంటి పెద్దమ్మాయి అసలు ఏంటి గొడవ ఏంటి, నీకేమి ఇవ్వట్లేదు, దేనికి ఏం కావాలంటే అదే ఇస్తున్నాను కదా అని చెప్పాను. కానీ అది కాదు నాన్న, నేను ఇంటి పెద్ద కూతురునా కాదా అని చెప్పాను. కానీ పెద్ద కూతురువే, అందరికంటే ముందు నేనే పుట్టానా కాదా అని చెప్పనేసరికి, నువ్వే పుట్టావు కాదని ఇప్పుడు ఎవరన్నారు, మరి ఎందుకు నాన్న నన్ను పిలవలేదు, ఈ ఇంట్లో ఇంత మంచి శుభకార్యం జరుగుతుంది, చెల్లెలికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, మరి నాకొక్క మాట కూడా చెప్పకపోవడం ఏంటి, నన్ను పిలవాలి కదా నాన్న. అలా కాదమ్మాయి, ఏదో అనుకున్నాము, పెళ్లి చూపుల వాళ్ళు వచ్చారు, పెళ్లి చూపులు ఓకే అయితే నీకు చెప్పకుండా ఉంటామా, నువ్వు ఈ ఇంటి పెద్ద కూతురువి, తను ఈ ఇంటి చిన్న కూతురు, మధ్యలో వాళ్ళే కదా 3 మగవాళ్ళు, నువ్వు ఇంటి పెద్దదానివైనప్పుడు బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది, అల్లుడు గారు నువ్వే కదా బాధ్యత తీసుకుని మరీ దంతా చెయ్యాల్సింది, ఆ మాత్రం దానికి ఎందుకు గొడవ చేస్తున్నావు అనగానే, గొడవ కాదు నాన్న, మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, పెళ్ళయిన తర్వాత నన్ను ఏమీ పట్టించుకోవడం మానేశారు, అత్తవారింటికి వెళ్ళిపోయాక నా గురించి అసలు ఆలోచించడం లేదు, ఇదిగో అమూల్య రేపు నీకు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళాక వీళ్ళు నీ గురించి కూడా ఆలోచించరు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మాయి, నీ గురించి మేమేం ఆలోచించలేదు, ప్రతి దానికి నువ్వు ఇలా వంక పెట్టుకుని ఏదో ఒక గొడవ పెట్టాలని చూస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది, సహనంగా ఉండి మగపిల్లలతో మాట్లాడినట్టు కూడా నీతో మాట్లాడడం లేదు, కోపంగా కాకుండా సహనంగా మాట్లాడుతున్నాను, నువ్వు ప్రతిదానికి ఇలాగే మాట్లాడుతూ ఉంటే చాలా కష్టం అమ్మాయి, అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, అది కాదు మావయ్య అని చెప్పి వెనకాల అల్లుడు వస్తాడు, ఏంటి అల్లుడు ఏంటిదంతా అని చెప్పాను. కానీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది మావయ్య,
మామయ్య, ఏం చెప్పమంటారు అని చెప్పనేసరికి పెళ్లి చూపుల వాళ్ళు వచ్చారు. పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే ఓ పెద్ద రాద్ధాంతం చేసి కేకలు వేస్తూ మాట్లాడుతుంది. నన్ను పిలవలేదు అంటుంది. పిలిస్తే ఏం చేస్తావు? ఇక్కడ 3 కోడళ్ళు ఉన్నారు. వచ్చింది పెళ్లి చూపులకే కదా, ఎంగేజ్మెంట్ ఏం కాదు కదా. ఎంగేజ్మెంట్ అయితే ఆ పని ఈ పని ఉంటుంది. ఏదో బిజీగా ఉన్నావు, పెళ్లి చూపులకి ఎందుకులే పిలవడం అని చెప్పి పిలవలేదు. అయినా నిన్ను ఎవరు పిలిచారు అనగానే, మామయ్య కోప్పడకండి మామయ్య, వదిన ఏదో పిలవలేదు అనే బాధతో వచ్చి అడుగుతుంది, అంతే తప్ప అంతకు మించి ఏం కాదు, మీరు కోప్పడకండి మావయ్య అని చెప్పాను. కానీ అది కాదు నర్మదా, ఎందుకు అక్కడ పెళ్లి చూపుల వాళ్ళు ఉండగా ఎందుకంత రాద్ధాంతం చేయడం చెప్పు, చెప్తే వినిపించుకోవాలి, వినిపించుకోకుండా ఓ గొడవ చేస్తూ ఉంటే అని చెప్పాను. కానీ వదినా నువ్వు వెళ్ళారా, నీకోసం నేను స్వీటు హాటు పెడతాను, కూర్చుని తిను, మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి కామాక్షిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టేసరికి ఏంటమ్మడు ఇలా జరిగింది, కామాక్షి వచ్చి పెళ్లి చూపులు ఆపేస్తుంది కదా అనుకుంటే కామాక్షి ఏమో ఇలా చేసింది. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఆ బండ సచ్చినోడు ఏం చేస్తాడో ఏంటో, విషయాన్ని బయట పెట్టేస్తే పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఈ కామాక్షి ఏదో ఓడపొడి చేస్తుంది అంటూ వెళ్ళి తీసుకురమ్మని చెప్పావు. సరే కదా, నేను వెళ్ళి తీసుకొస్తే ఇక్కడ ఏమీ లేదు, తుస్మనిపించారు. ఏంటో నా పరిస్థితి, నా కుడుతులో పడ్డ ఎలకలా తయారైంది. అందులో ఉండలేను, బయటికి రాలేను. ఇంట్లో ఉండనిస్తారో లేక ఇంట్లోంచి బయటకు గెంటేసే పరిస్థితి ఆ బండ సచ్చినోడు తీసుకొస్తాడేమో అని భయంగా ఉందమ్మా అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదమ్మడు, నువ్వేం కంగారు పడకు, నీకు అలాంటి పరిస్థితి రాదు అనగానే, వస్తే ఏం చేస్తావు, నీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళి 3 కూర్చుని చెక్క భజన చేసుకోవడం తప్ప అంతకుమించి ఏం చేయగలము అని చెప్పాను. కానీ అది కాదమ్మడు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు నీ పేరు బయట పెడుతుందా ఏంటి అనగానే, బయట పెట్టొద్దని చెప్పానులే అమ్మా, నా పేరేమీ కామాక్షి బయట పెట్టదు. మనం తాడేపల్లిగూడెం పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర స్థలం ఇస్తామని చెప్పాం కదా, దాని గురించి ఏం మాట్లాడదులే అమ్మా అని చెప్పనేసరికి ఇంకా కామాక్షిని కాస్త కూర్చోబెట్టి స్వీటు హాటు పెట్టిన తర్వాత, ఎందుకు వదినా గొడవ, చెల్లెలకే కదా, మీ చెల్లెలకే కదా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్పాను. కానీ మీరంతా కలిసి నాకు నగా నట్రా చీర ఏమీ పెట్టకుండా ఇదంతా చేస్తారా అని చెప్పనేసరికి, ఏంటొదినా నీకు చీర అది ఏం పెట్టకుండా ఉంటామా, నీకోసమే నేను మొన్న ఒక చీర కొనుక్కుని తీసుకొచ్చాను, ఉండు తీసుకొస్తాను అంటూ నర్మద కాస్త లోపలికి వెళ్ళి చీర తీసుకుని వస్తుంది, పట్టు చీర. అమ్మో ఈ చీర ఎంత బాగుందో, నా కోసమే నా తీసుకున్నావు అని చెప్పాను. కానీ అవును వదిన, నీకోసమే తీసుకున్నాను అని చెప్పనేసరికి, చీర చూస్తే తెగ సంతోషపడిపోతావే అంటూ ఇంకా బుజ్జమ్మ అనేసరికి, నువ్వెప్పుడైనా కొన్నావా నాకు చీర అని చెప్పాను. కానీ అవునులేవే, నీకు నేను ఏమీ కొనకుండానే నువ్వు ఇంత పెద్దదానివి అయిపోయావు, అత్తవారింటికి కూడా అడుగు పెట్టేశావు, మరి నీకెప్పుడైనా నేను ఏమన్నా కొన్నానా ఏంటి, నిన్నేమీ కొనకుండానే నువ్వు గొప్పదానివి అయిపోయావు అని చెప్పాను. కానీ నీ అదేం కాదులే అమ్మా, వదిలేసేయి అని చెప్పాను. కానీ నేను వదిలేయడమా నువ్వు వదిలేయడమా, అసలు ఎందుకే అలా వచ్చి కారం తిన్న కాకిలాగా కైకైమంటూ మాట్లాడావు అని చెప్పనేసరికి, అసలు ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారన్న విషయం ఎవరు చెప్పారు వదినా అని చెప్పనేసరికి, నీకెందుకు చెప్పాలి, నువ్వేమన్నా నాకు చీర ఇచ్చావా ఏంటి అనగానే, నేను నీకు చీర కాదు వదినా, చిన్న చైన్ తీసుకున్నాను, గోల్డ్ చైను అనగాని, ఏంటి బంగారమే అని చెప్పాను. కానీ అవును వదిన, బంగారపు చైనే, ఉండు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఇంకా తన బంగారపు గొలుసు, తన దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు కాస్త తీసుకొచ్చి, ఇదిగో వదిన నీకోసమే అంటూ మెళ్ళ వేస్తుంది. మీరింత మంచివాళ్ళైతే మరి తనేంటి అలా చెప్పింది అని చెప్పనేసరికి, ఎవరు వదిన, ఎవరు చెప్పారు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరు, బుజ్జమ్మ, నర్మద, ప్రేమ, 3 మాట్లాడుతూ ఉంటారు. ఈవిడేమో కామాక్షి ఏమో కూర్చుని తింటూ ఉంటుంది. రామరాజు, తిరుపతి పిల్లల 3 కూడా నిలబడి చూస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు, నీకెవరు చెప్పారే, అసలు ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయన్న విషయం నీకెవరు చెప్పారు, మీ నాన్న ఎవరికి చెప్పలేదు కదా అనగానే, ఎవరికి చెప్పకపోవడం ఏంటి, ఎవరికి చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా ఏంటి అనగానే, ఇంతకీ ఎవరు చెప్పారు వదినా, నువ్వు అంత హడావిడిగా కోపంగా వచ్చావు, నీకు అసలు అన్యాయం జరగనిస్తామా, నీకోసమనే చీర తీసుకొచ్చి ఇచ్చానా,
ప్రేమేమో నీకోసం బంగారపు చైను కొన్నదా? నీకు అన్యాయం ఎందుకు చేస్తాము? మేము ఇప్పటికీ బాధపడుతున్నాము. అయ్యో, కామాక్షి వదినకి ఆడపడుచు కట్నం ఇవ్వలేదే. ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చినా కామాక్షి వదిన ఎంతో సంతోషపడిపోతుంది. తన మనసు చిన్నపిల్ల మనస్తత్వం అంటూ ఇప్పటికీ చెప్పుకుంటాము. మరి నువ్వేంటి వదిన, మేమేదో నీకు అన్యాయం చేసినట్టు పెళ్లి చూపుల వాళ్ళ ముందు మామయ్య గారిని అంతలా కేకలు వేశావు అనగానే, నేనేం కాదు నర్మదా, ఆ వల్లివి చెప్పడం వల్లే నేను అంత సీరియస్గా వచ్చాను అని చెప్పనేసరికి, ఏంటి వల్లి చెప్పిందా అనగానే, అవును, నీ చెల్లెలకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నువ్వు రాకపోతే ఎలాగ కామాక్షి వదినా? అక్కడ అన్యాయం జరుగుతున్నాయి, నీకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ ప్రేమ నర్మదే నిన్ను తీసుకుని వస్తే పట్టు చీర నగలు పెట్టాలన్న ఉద్దేశంతో అవి కూడా వాళ్ళే తీసేసుకోవాలని వాళ్ళు నీకు చెప్పలేదు అని చెప్పింది. అందుకే నేనంత ఆవేశంగా వచ్చాను. కానీ రావడం మంచిదయింది కదా. నాకు ఇవ్వాల్సిన మీరు చైను పట్టు చీర మీ దగ్గరే ఉండిపోయేవి కదా అని చెప్పనేసరికి, అంటే నీకు వల్లి చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చావా పెద్దమ్మాయి అనగానే, అవును నాన్న, వల్లి మా ఇంటికి వచ్చి చెప్పింది, అందుకే వచ్చాను, లేకపోతే నాకేం తెలుసు. సరే అమ్మా, కొన్ని స్వీట్లు హాటు ఇవ్వు, ఇంటి దగ్గర మా పిల్ల మా ఆయన ఉన్నారు కదా, తింటారు. ఈ చీర కొంచెం కవర్లో పెట్టిస్తావా నర్మదా అని చెప్పాను. కానీ అలాగే వదిన, ప్రేమ కవర్ తీసుకురా, కవర్లో పెట్టి ఇద్దాము అని చెప్పనేసరికి కవర్ తీసుకొచ్చి ఆ చీర కాస్త కవర్లో పెట్టి కొంచెం స్వీటు హాటు ఇచ్చిన తర్వాత పంపించేసరికి, ఇంకా ఈ విషయం తెలియని వీళ్ళ ముగ్గురు బయట నిలబడ్డారు కదా, బయట నిలబడి ఉంటారు. నిలబడేసరికి కామాక్షి ఇలా వెళ్ళడంతో శ్రీవల్లి వల్లి అంటూ చందు పిలుస్తాడు. పిలిచేసరికి, ఆ బావా వస్తున్నాను అని చెప్పి గబగబా లోపలికి రావడంతో, ఏంటి ఏమనుకుంటున్నావు అసలు అని చెప్పాను. కానీ నేనేం చేశాను బా అని చెప్పాను. కానీ అసలు ఏంటి ఉద్దేశం వల్లి నీకు? అసలు నీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కామాక్షి ఇక్కడికి వస్తే ఏదో ఒక గొడవ చేస్తుందని, కావాలని నువ్వు కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ నిన్ను ఎవరు పిలుచుకురమ్మని చెప్పారు? కామాక్షిని ఇక్కడికి ఎందుకు రప్పించావు? పెళ్లి చూపులు ఆపాలని నువ్వు ప్లాన్ చేసావా ఏంటి? పెళ్లి చూపులు ఆపడానికి ఏదైనా కుట్ర చేస్తున్నావా ఏంటి? కామాక్షి వచ్చి అంత గైగైమంటూ మాట్లాడుతుంది. నేను కామాక్షిని ఆపాను కాబట్టి సరిపోయింది. అదే నేను కామాక్షిని ఆపకపోయి ఉంటే పెళ్లి వాళ్ళ ముందు మన పరువు పోయేది, పెళ్లి చూపులు కూడా ఆగిపోయి ఉండేవి. అసలు ఏమనుకుంటున్నావు వల్లి నువ్వు అని చెప్పనేసరికి, అచ్చి బాబు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మామయ్య గారండి. అందరూ ఉన్నారు కదా, కామాక్షి వదిన ఉంటే బాగుంటుందని చెప్పి పిలిచేనే తప్ప నేను ఇలా గొడవ చేయమని చెప్పలేదు మామయ్య గారండి. కామాక్షి వదిన రావడంతో గొడవ చేసేసింది అంతే తప్ప నేనేమీ గొడవ చేయమని చెప్పలేదు అనగానే, కామాక్షి గొడవ చేస్తుందని నీకు తెలుసు కదా వల్లి, మరి ఎందుకు కామాక్షిని పిలిచావు అంటూ చందు మాట్లాడేసరికి, నువ్వు భలే ఉన్నా బావా, మీ అందరికంటే ముందు పుట్టింది కామాక్షి వదిన, మరి తన చెల్లెలి పెళ్లి చూపులకి కామాక్షి వదిన లేకపోతే ఏం బాగుంటుంది, అందుకే పనిగట్టుకుని పరుగున వెళ్ళి మరీ పిలుచుకొచ్చాను అనగానే, ఏ నాన్నకు తెలీదా పిలవాలని? నాన్న చూసుకుంటారు కదా, ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో. అక్కని పిలవాలి అనుకుంటే నాన్నే ఫోన్ చేసి రమ్మని చెప్తారు కదా. అయినా సరే అక్కకి ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు? అసలు మీ అమ్మా నాన్నలకు కూడా రమ్మని చెప్పలేదు. పోనీలే వచ్చారు కదా అని ఇంకా నాన్న ఏం మాట్లాడలేదు. మరి కామాక్షి దగ్గరికి వెళ్ళి పిలుచుకురావడం ఏంటి? పిలిచే ముందు ఒక మాట మాకు చెప్పే పని లేదా? మాకు కానీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఎవరికైనా ఒక మాట చెప్పాలి కదా. ఎవరికీ చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయడం ఏంటి? అక్కడికి కామాక్షి నోరు నాన్న మూయించారు కాబట్టి ఏ గొడవ గోల జరగకుండా పెళ్లి చూపులన్నీ సాఫీగా జరిగాయి. ఏం మాట్లాడుతున్నా కయ్యమంటుంది, అది అడుగుతున్నా కయ్యమంటుంది, ఇది అడుగుతున్నా గొడవ చేస్తుంది. అసలు కామాక్షి గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్పనేసరికి, అచ్చు బాబోయ్, నేను అలా అనుకుని పిలవలేదు బావా, కేవలం పెద్ద ఆడపడుచు కదా, ఇక్కడ ఉంటే బాగుంటుంది, తన చెల్లెలి పెళ్లి చూపులు కదా,
మేమెంతైనా బయట వాళ్ళము, తన సొంత అక్క కదా అని తోడుంటుందని పిలిచాను అంతే, అంతకు మించి ఏ ఉద్దేశం లేదు బా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఏదో తప్పించుకుని అమ్మయ్య వీళ్ళను నమ్మించేశాను అనుకుంటూ బయటికి వెళ్ళిపోయి మనం వేసిన ప్లాను వాళ్ళకి తెలిసిపోయింది. మనం అడ్డంగా ఇరుక్కుపోయాము అనగానే అవును నిజంగానే అడ్డంగా ఇరుక్కుపోయారు. నేను చాలా తక్కువ అంచనా వేశాం మీ గురించి. నువ్వు ఎంత ఖతర్నాకులా ఉంటావని అస్సలు అనుకోలేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి వల్లి అక్క? అమూల్య పెళ్లి చూపులు నువ్వెందుకు చెడగొట్టాలనుకుంటున్నావు? అమూల్య పెళ్లి చూపులు చెడిపోతే నీకొచ్చే లాభం ఏంటి? అమూల్య పెళ్లి చూపులకి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి అచ్చిబాబోయ్ నాకేం తెలుసు, అమూల్య పెళ్లి చూపులు నేనెందుకు చెడగొట్టాలనుకుంటాను అనగానే అబద్ధం చెప్పకు వల్లి అక్క, నువ్వు లోపల మాట్లాడిందంతా ఒక నాటకమని ఒక బూటకమని నాకు తెలుసు. నీ గురించి మాకు చెప్పక్కర్లేదు. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో మాకన్నీ తెలుసు. నీ గురించి మాకు తెలిసినా కానీ నువ్వు ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే మేము నమ్మేస్తాము అనుకున్నావా? నీ మాటలు ఎప్పటికీ మేము నమ్మమక్క. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో మాకన్నీ తెలిసాక కూడా నువ్వింకా ఏయో మాయ మాటలు చెప్పేస్తే నమ్మేసి ఊరుకుంటామనుకుంటున్నావా? మాకెందుకో అనుమానం కలుగుతుంది. అమూల్య విశ్వాల మధ్య నువ్వు ఉన్నావేమోనని అనిపిస్తుంది. మా అన్నయ్య నీతో ఎక్కువగా మాట్లాడడం సైగలు చేయడం నేను గమనిస్తున్నాను. మా అన్నయ్య ఏదో విషయం ఉంది, అది నీకు తెలుసు. నువ్వే ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలని మీ అమ్మ వాళ్ళని పనిగట్టుకుని పిలిపించావు కదా. పెళ్లి చూపులు చెడగొట్టాలనుకున్నారు, కానీ చెడగొట్టకపోవడంతో కామాక్షిని పిలిచారు. కామాక్షి నోటు గురించి తెలుసు కదా. తాడేపల్లిగూడెం పక్కన ఎయిర్పోర్ట్లో స్థలం ఇస్తాను అని చెప్పారు కదా. అక్కడ స్థలం లేదని తెలియాలి, అక్కడ ఎయిర్పోర్టే లేదన్న విషయం కామాక్షికి తెలిసిందే అనుకో. కామాక్షి ఎలాంటిదో మీకు తెలుసు కదా. ఉత్తికారేస్తుంది, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. మీ గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకునేంత వరకు కూడా తనకు ప్రశాంతత లేకుండానే ఉంటుంది. అది కామాక్షి అంటే. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు కామాక్షిని అని చెప్పనేసరికి అచ్చుబాబో వీళ్ళు ఆవలిస్తే పేగులు లెక్కట్టే రకం. నేను విశ్వామూల్య ప్రేమకు రాయబారిని అన్న విషయం తెలిస్తే వీళ్ళు నన్ను బ్రతకనిస్తారా? నా ప్రాణం తీస్తారు అని చెప్పాను. కానీ ఏంటక్క గుటకలు మింగుతున్నావు అంటే లోపల భయపడుతున్నావు అన్నమాట. ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది. నువ్వు ఎందుకు భయపడుతున్నావో ఏంటో అన్నీ తెలుసుకుంటామక్క. నీ గురించి ప్రతి ఒక్కటి తెలుసుకుంటాం కదా. నువ్వు ఏదో విషయాన్ని దాస్తున్నావు, ప్రతి ఒక్కటి తెలుస్తుందక్క. నువ్వు దాచిపెట్టింది ఏది కూడా బయటికి రాకుండా ఉండదు. మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేశారు అన్న విషయం మాకు మీ పెళ్ళైన 2 నెలల్లో తెలుసుకున్నాము. మీ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా తెలుసుకున్నాం. మాకు నువ్వు విశ్వ అమూల్యాల మధ్య ఏం జరిగిందో, అసలు ఈ కథకు సూత్రధారివి పాత్రధారివి నువ్వేనన్న విషయం గనక నాకు తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనక్క. నీ విషయం మొత్తం బట్టబయలు చేసేస్తాము. అమూల్య ప్రేమ విషయంలో నువ్వే హెల్ప్ చేసావంటే మాత్రం వెంటనే క్షణం ఆలోచించకుండా మావయ్య గారికి చెప్పేస్తాము. ఇన్ని రోజులు ఏదో మీ కాపురం చెడగొట్టడం ఎందుకులే అని నిజం తెలిసినా సైలెంట్గా ఊరుకున్నాము. ఈసారి అమూల్య జీవితానికే నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావన్న విషయం గనక తెలిసిందే అనుకో, ఖచ్చితంగా నేను వదిలిపెట్టను అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కాస్త వల్లికి వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వల్లి వేసిన ప్లాన్ని తిప్పికొట్టి మొత్తానికైతే పెళ్లి చూపులు జరిగించేలా చేస్తారు. కానీ విశ్వ మాత్రం వీళ్ళని బెదిరించడం మాత్రం ఆపడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇదంతా కూడా ఎలా జరుగుతుందో. విశ్వకు అమూల్యకి పెళ్లి జరుగుతుందో లేక రామరాజు చూసిన పెళ్లి కొడుకుతో అమూల్య పెళ్లి జరుగుతుందో చూడాలి. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.